బాబు శివ, బాగున్నావా? ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు బాబు. ఏంట్రా ఫస్ట్ రోజే తొందరగా వచ్చేసావు? అక్కడ పని అయిపోయిందన్నా, అందుకే తొందరగా వచ్చేసాను. ఏంటి పని అయిపోయిందా? అది కాదురా, అందరూ పని చేసుకుని ఇంటికి వెళ్ళాక కదా నువ్వు ఇంటికి రావాలి. నువ్వు చూస్తే అప్పుడే పని అయిపోయింది అంటున్నావేంటి? ఆ వగలాడి సూటు బూటు సెంటు మాత్రమే వేసుకోవడం నేర్పించిందా? నడుముంచి సంపాదించడం నేర్పించలేదా? సరేలే, మొదటి రోజే కదా, వదిలే, పర్వాలేదు. ఇక్కడ వేరే ఇంపార్టెంట్ పని ఒకటుంది, అందుకే చాలా తొందరగా వచ్చేశాడు కదా అన్నయ్య. దీన్ని రిసీవ్ చేసుకుందామనే కదా తొందరగా వచ్చేసావు. ఐషు అదివ్వు. ఆహా, ఐషు చెప్పేది నీకే. ఐషు ఇవ్వు. ఐషు 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 ప్లీజ్ ఇవ్వు. అరే ఐషు ప్లీజ్. ఐషు ఆగండి. ఏంటమ్మా అది? గిఫ్ట్ అన్నయ్య, గిఫ్ట్. గిఫ్టా? ఎవరు పంపించారమ్మా? లైలా మజ్నుకి పంపించింది. లైలా మజ్నుకి పంపించిందా? వాళ్ళెందుకమ్మా పంపిస్తారు? అయ్యో, ఇంకా అర్థం కాలేదా అన్నయ్య? ఈ మజ్నుకి లైలా పంపించింది. ఓహో అలాగా. ఎవర్రా వాళ్ళంతా? అమ్మా, మన శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి సాధన పంపించిందంట. అదేంటో చూడమ్మా. ఐషు ఐషు ప్లీజ్ వద్దు, నేను ఓపెన్ చేసుకుంటాను. ప్లీజ్ వద్దు. నువ్వు ఉండరా, నువ్వు ఓపెన్ చేయమ్మా. వావ్, నైస్ షూస్. వదినా, ఏంటి వదినా ఇవి? నా జీవితంలో ఎప్పుడు ఇలాంటివి చూడలేదమ్మా. పెళ్ళయ్యే అమ్మాయి పెళ్ళయ్యే అబ్బాయికి కాళ్ళకేసుకునే బూట్లు గిఫ్ట్ గా పంపిస్తుందా? చిచి. ఆ రోజు మీరు అమ్మాయి గురించి, అమ్మాయి ఇంటి వాళ్ళ గురించి చెప్పారు, కానీ నేను అస్సలు నమ్మలేదు. కానీ ఇది చూసిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది. అది ఇంత ధైర్యంగా పెళ్లికి ముందే ఇలాంటివన్నీ పంపిస్తుందంటే రేపు పెళ్ళయ్యాక ఇంట్లో వాళ్ళని కూడా చెప్పు చేతల్లో పెట్టుకుంటుంది. చూసావా వీరా, ఎలాంటివి పంపించిందో? కాళ్ళకేసుకునేవి పంపించిందిరా. నువ్వెలాగే నోరు మూసుకునుంటే దాంతోనే కొట్టుకోవాల్సి వస్తుందిరా. వయసయ్యాక గౌరవంగా మర్యాదగా బతకాలరా. మిమ్మల్ని నేను కష్టపడి పెంచానురా. ఆ హైదరాబాద్ అమ్మాయి చెప్పులు పంపించింది. ఇంకా ఈ కళ్ళతో ఏమేం చూడాల్సి వస్తుందో ఏంటో. ఆ అమ్మాయే కావాలని నువ్వెందుకింత బెట్టి చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదురా. ఇంకా ఏమేం జరుగుతాయో ఏంటో. ఇవన్నీ చూస్తూ ఉండడం నా వల్ల కాదు. అన్నయ్య, నీ షూస్ అన్నయ్య. వాడు తీసుకుంటాడులే, పక్కన పెట్టు. శివ, వదినా. సారీ శివ, నీకోసం
ఒక పార్సల్ తీసుకోవడానికి కూడా నాకు కుదరలేదు. అయ్యో సారీ, ఎందుకు అడుగుతున్నారు వదిన? అమ్మకి ఒంట్లో బాగుండడం లేదు, అందుకే అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. పార్సల్ కంటే అదే ఇంపార్టెంట్ కదా వదిన. పార్సల్ విషయం ఇంత పెద్దదవుతుందనుకోలేదు. అయ్యో పర్వాలేదు వదిన, అయ్యిందేదో అయింది, వదిలేండి. నా వల్ల నువ్వు అవమానపడాల్సి వచ్చింది. వదిన, ఒక్క పార్సల్ గురించి నువ్వు ఇంత బేజారు చేసుకోవద్దు. చిన్నప్పటి నుంచి అమ్మ కంటే మీరే నన్ను ఎక్కువ చూసుకున్నారు. నా కోసం మీరు ఎన్ని చేయలేదు చెప్పండి. దాని ముందు ఇది చిన్న విషయమే వదిన, వదిలేండి. సరే అది వదిలేండి. అత్తయ్యకి ఎలా ఉంది? పర్లేదు. అత్తయ్య బాగుంటే చాలు. మీరు దిగులు పడుతుంటే చూడ్డానికి అవ్వదు వదినా. ఇదంతా మీరు మనసులో పెట్టుకోకండి. మీరు బాగుండాలి వదినా. సరే శివ. కూర్చోండి. పద్మా, పద్మా. అన్నయ్య బాగున్నారా? బాగున్నానమ్మా. వదిన పిల్లలు బాగున్నారా? బాగున్నారమ్మా. మా చెల్లెలు రమణి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ గురించి రవి ఎప్పుడూ చెప్తూనే ఉంటాడమ్మా. ఈయన పేరు స్వామి అని నా కొలీగ్ అమ్మా. ఈ మధ్యనే ఆఫీసులో జాయిన్ అయ్యాం. చాలా తొందరగా క్లోజ్ అయ్యాం మేము. తర్వాత చూస్తే పద్మకి దూర బంధువు అని తెలిసింది. అవునా? అవును. జాతకాలు అవి బాగా చూస్తారు, కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోరు. సందేశు సౌమ్యుల జాతకం చూపిద్దామని పద్మ చెప్తూనే ఉంది, అందుకే పిలిపించాను. పద్మ, నువ్వు వెళ్ళి కాఫీ తీసురా. అలాగేనండి. అలాగే పిల్లల జాతకాలు కూడా తీసుకురండి అమ్మా. సరే అన్నయ్య. కూర్చోమ్మా. మీ గురించి, మీ ఆయన శ్రీనివాస్ గురించి, అందులోనూ మీ అమ్మాయి గురించి రవి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. మీ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయిందంట కదా? అవునండి, వచ్చే నెలే పెళ్లి. చాలా సంతోషం అమ్మా. త్వరలోనే పెళ్లి అన్నమాట. కాఫీ తీసుకోండి అన్నయ్య. ఇదిగోండి అన్నయ్య. కొడుకు ఒక మంచి ఉద్యోగం, కూతురుకు ఒక మంచి సంబంధం వస్తే చాలన్నయ్య. నా ఆలోచనలన్నీ దూరమైపోతాయి. ఆలోచిస్తే ఏం ప్రయోజనం అమ్మా? ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది. సరే అమ్మా, ఒకసారి జాతకాలు చూస్తాను, అన్నీ తెలుస్తాయి.